ఈ వీడియోలో తనూజ మీద వేస్తున్న 3 నిందల గురించి గట్టిగా మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఎవరైనా ఎంత పెద్ద తోపులైనా కానీ ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. గట్టిగా మాట్లాడతా, ఓకేనా? మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయితే మామ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చూడు. లైక్ బాక్స్ బద్దలైపోవాలా. ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఉన్నారని నేను కూడా అనుకుంటాను, ఓకేనా? అందరికీ తెలియాలి కూడా. నెంబర్ 1, తనూజ అండ్ పవన్ సాయి వాళ్ళిద్దరు లవర్స్ అని వస్తున్న రూమర్ ఉంది చూసావా? నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు విన్నా, బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత విన్నా. మాట్లాడొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, అది వాళ్ళ పర్సనల్ అని నేను అనుకుంటున్నా. పర్సనల్ ని దాటి మాట్లాడుతున్నారు, ఓకేనా? పర్సనల్ ని దాటి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ పడాల గురించి కూడా చెప్తాను. ఇంకోటి గట్టిగా ఉంది మామ, 3వ పాయింట్ అయితే దాని గురించి బీభత్సంగా చెప్తా, ఓకేనా? నెంబర్ 1, పవన్ సాయి తనూజ దే ఆర్ ఫ్రెండ్స్, ఓకేనా? అంతవరకే. ఇప్పుడు ముద్దమందరం అనే సీరియల్లో వాళ్ళిద్దరు నటించినంత మాత్రాన, ఓకేనా? నటించినంత మాత్రాన వాళ్ళు లవర్స్ అయిపోరు, ఓకేనా? అది ఫస్ట్ క్లారిటీ చేసుకుంటారు స్వామి. మనిషికి మానవత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది, ఓకేనా? అంతేకాని మీ నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడొద్దు. రీసెంట్ గా తనూజ, ఓకేనా? తనూజ ఒక గుడికి అయితే వెళ్ళింది. దువ్వాడ మాధురి గారు తనూజ ఇద్దరు కలిసి అయితే గుడికి వెళ్ళారు, ఓకేనా? మహాశివరాత్రి రోజు వాళ్ళు వెళ్ళారు. కానీ పవన్ సాయి గారితో వెళ్ళిందని సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు చూసావా? మీరు మూర్ఖులురా, మీరు మనుషులు కాదురా. ఒక ఆడపిల్ల మీద ఎలా పడితే అలా నిందలు వేస్తున్నారు కదా, మీరు మనుషులే కాదు. ఇప్పుడు ఒక సీరియల్ వాళ్ళిద్దరు కలిసి నటించినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని మీరు అనుకోవటమేనా? ఓకేనా? తనూజ చాలా సార్లు చెప్పింది, తను నా గురువు లాంటి వాడు, ఎప్పుడైనా వెల్ విషర్ లా ఉంటాడు, ఓకేనా? నాకు ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు పవన్ సాయి గారు నిలబడతారు అని. అదే రెస్పెక్ట్ తో ఉంటుంది పవన్ సాయి గారి మీద కూడా. పవన్ సాయి గారు కూడా అదే రెస్పెక్ట్ తనూజ మీద ఉంది, ఓకేనా? అంతేకాని వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని మీరు బిహేవ్ చేయొద్దు. కొంతమంది వెదవలుగా చెప్తున్నా, ఎలా పడితే అలా తనూజ నెగిటివ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, మీకే చెప్తున్నా, నీకే చెప్తున్నా. తనూజ నెగిటివ్ చేసి నీకే చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నా, విను, ఓకేనా? పవన్ సాయి గారికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి ఆయన డైవర్స్ తీసుకున్నారు, ఓకేనా? ఆయన డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ వైఫ్ కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను గట్టిగా నిలబడతాను, మా వైఫ్ కష్టం వచ్చినప్పుడు నేను నిలబడతానని చాలా సార్లు చెప్పాడు. అది ఎవ్వరికి పడదు. కానీ తనూజ అండ్ పవన్ సాయి గారు ఎక్కడైనా మీట్ అయ్యారంటే ఇంక వాళ్ళిద్దరు లవర్స్, పుకార్లు పుట్టించేయడమే. తనూజ గారి వల్లే పవన్ సాయి గారు విడాకులు తీసుకున్నారట. మీకు తెలుసారా? మీరు చూసారా? వాళ్ళది మీరు చూసారా? ఓకేనా? వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఎలా ఉంటున్నారని మీరు చూసారా? చూడలేదు కదా. ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడదు. వాళ్ళిద్దరికి ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ కి కుదరక వాళ్ళు డైవర్స్ తీసుకుని వాళ్ళు డిస్టెన్స్ లో ఉన్నారు, అంతేగాని తనూజ వల్ల కాదు, ఓకేనా? ఆ తర్వాత నెంబర్ 2 పాయింట్, ఓకేనా? ఇది తీవ్రమైన పాయింట్ మామ. తనూజ జెలస్ గా ఉందా? ఎందుకు? తనూజ ఇన్స్టా స్టోరీలో చెప్పింది మామ, కొంతమంది జెలస్ పడుతున్నారు నన్ను చూసి అని. అది తన గురించి తాను చెప్పుకుంది, ఓకేనా? కొంతమంది తనని నెగిటివ్ చేయాలని చూశారు కదా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా, బయట తనకి సపోర్ట్ చేయకుండా ఎలా పడితే అలాగా వాళ్ళ గురించి గట్టిగా మాట్లాడింది, ఓకేనా? జెలస్ అని. అంతేగాని కళ్యాణ్ పడాలని చూసి తనూజ జెలస్ అవుతుంది, కళ్యాణ్కి ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారని తనూజ అలా బిహేవ్ చేస్తుంది, కావాలని కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడుతుంది. ఏంట్రా ఆ మాటలు ఏంట్రా? అసలు మీరు మనుషులేనంట్రా? తనూజ ఎప్పుడు అలా బిహేవ్ అయితే చేయలేదు. ఇది 100కి 100% నిజం, ఓకేనా? బీబీ ఉత్సవం ప్రోమోలు మీరు చూసారా? ప్రోమోలు చూస్తే వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా ఉన్నారో చూసారా? ఆ తర్వాత వాళ్ళు బయట కూడా కలుస్తున్నారా? దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ కూడా కొంతమంది, ఓకేనా? కళ్యాణ్ గురించి తనూజ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఓకేనా? వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలి, దే ఆర్ గుడ్ కపుల్స్ అని. అవసరమారా నీకు మ్యారేజ్? ఏంటి మ్యారేజ్? వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ లా ఉన్నారు, బయటకు వచ్చే తర్వాత కూడా ఫ్రెండ్స్ లాగే ఉన్నారు. మేము ఫ్రెండ్స్ అని గట్టిగా చెప్పుకుంటున్నారు, ఓకేనా? నీ నోటికి వచ్చింది, నోటికి అద్దు అరుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడవద్దు. ఇదే నేను ఒకటే మాట చెప్తున్నా, ఓకేనా? ఒకవేళ వాళ్ళకి ఏదన్నా లవ్ చేసుకునే ఫీలింగ్ ఉన్నా, మ్యారేజ్ చేసుకునే ఫీలింగ్ ఉన్నా, అప్పుడు వాళ్ళు బయట చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు 100 మాట్లాడు, ఓకేనా? 100 కాదు 1000 మాట్లాడు, అప్పుడు నేను కూడా మాట్లాడతా. అంతేకాని ఇప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పారా మేమిద్దరం లవర్స్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామని? వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా. వాళ్ళు బాగానే ఉన్నారు. కొంతమంది రివ్యూవర్స్ మీరు చేస్తున్నారు చూసా, ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ పిఆర్లు, కొంతమంది మనుషులు పెట్టించుకోవడం కూడా నెగిటివ్ చేయాలని చూస్తున్నారు తనూజని, కళ్యాణ్ని. ఇక్కడ కళ్యాణ్ కూడా, ఓకేనా? కళ్యాణ్ కూడా బ్యాడ్ అవుతున్నాడు, ఓకేనా? ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్తించాల్సింది ఏంటంటే కళ్యాణ్ కూడా బ్యాడ్ అవుతున్నాడు, కళ్యాణ్ కూడా బ్యాడ్ చేస్తున్నారు. ఇది మాత్రం 100కి 100% నిజం. ఆ తర్వాత నెంబర్ 3, కళ్యాణ్ పడాల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, దానికి కారణం తనూజ అంటున్నారు. తనూజ ఎలా కారణం అవుతుంది స్వామి? కళ్యాణ్ పడాల ఒక కామనర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తనను చాలా మంది సపోర్ట్ చేశారు, వెంటనే ఫాలో చేసుకున్నారు. వాటిలో కొంతమంది ఫేక్ గా కూడా ఫాలో చేసిన వాళ్ళు ఉంటారు, ఒకే అకౌంట్ తో మల్టిపుల్ ఫాలోవర్స్ వచ్చే ఉంటారు. అవి ఇన్స్టాగ్రామ్ కొన్ని అకౌంట్స్ అయితే తీసేస్తుంది, అంతేకాని కళ్యాణ్ పడాలని హేట్ చేస్తుంది తనూజ. జలస్ తో ఉంది తనూజ. ఫాలోవర్స్ కళ్యాణ్ ఫాలో వద్దని తనూజ చెప్తుంది, అందుకే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు.
ఏది పడితే అది మాట్లాడదు ఓకేనా. తనూజ అలా చెప్పేది అయి ఉంటే ఫస్ట్ నుంచే కళ్యాణ్ తొక్కేసేది, తొక్కేసి తన ఎలా విన్ అయ్యేది కూడా చూసుకునేది. కానీ ఎక్కడా లేదు. నేను విన్నర్ కాకపోయినా కళ్యాణ్ విన్నర్ అవ్వాలని చెప్పిన మంచి మనసున్న అమ్మాయిరా తనూజ. ఏది పడితే అది మాట్లాడవద్దు అని నేను గట్టిగా చెప్తున్నా మామ. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైందా లేదా ఓకేనా. నాకైతే అలా అనిపిస్తుంది, కొంతమంది అలా బిహేవ్ చేస్తున్నారని మీకు కూడా అనిపిస్తే ఆ లైక్ బాక్స్ బద్దలు అయ్యేటట్టు లైక్ చెయ్యి. ఈ వీడియో మాత్రం వైరల్ అయిపోవాలి మామ. ఏ వీడియో నేను ఇప్పటి వరకు అడగలేదు, ఈ వీడియో వైరల్ అవ్వాలా, అందరికీ తెలియాలని మీరు కూడా అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా నిజాలే మాట్లాడుకుందాం, ఇవన్నీ నిజాలే.